హలో హాయ్ నమస్తే అందరికి వెల్కమ్ టు మై ఛానల్ నమస్తే మచ్చ. సో ఈ రోజు మిలాన్ లో మాది సెకండ్ డే అనమాట. సెకండ్ డే ఏం చేస్తున్నాం ఎక్కడ పోతున్నాం అన్నది చూపిస్తా. మోస్ట్లీ మిలాన్ లో ఉండకపోవచ్చు, ఇంకా నేను ఐటనరీ ఏం ప్లాన్ చేయలే. ఇప్పుడు రూమ్ లో పోయి కూర్చొని ఐటనరీ ప్లాన్ చేసి ఎక్కడ పోవాలి ఏం చేయాలి ఈ రోజు అన్నది ప్రిపేర్ చేస్తా. తేజ్ గాడు చూసిరా పొగలు వస్తున్నాయి. ఓకే టు బి కంటిన్యూడ్. మా మమ్మీతో రాజావారు మాట్లాడుతున్నారు అనమాట కాల్లో. అయితే ఇక మేము ప్రస్తుతానికి అయితే మా లగేజ్లు మొత్తం అంతా ప్యాక్ చేసేసుకున్నాము. ప్యాక్ చేసేసుకొని ఎక్కడ పోవాలి అన్నది ఇంకేం ప్లాన్ చేయలేదు. పోతున్నాం, కాకపోతే చెక్అవుట్ చేసుకొని రైల్వే స్టేషన్కి పోయి అక్కడ పోయిన తర్వాత ఎక్కడ పోతాం అన్నది చూపిస్తా. ఓకే బాయ్ బాయ్. ఓకే ఇప్పుడు మా అవుట్ఫిట్స్ మేము చూపిస్తాం. ఫస్ట్ నా రాజావారితో స్టార్ట్ చేస్తా. రాజావారు చూపించండి. రాజావారు నిలబడ. ఓకే నా రాజావారి అవుట్ఫిట్ ఇది. ఏమో 4 జతల షూస్ అయితే తెచ్చుకున్నాడు, మళ్ళీ ఎందుకు తెచ్చుకున్నాడు ఏమో తెలియదు. బాగానే ఉన్నావు లేరా సోడి. ఇప్పుడు అమ్ముగడ అవుట్ఫిట్. అమ్ము నువ్వు కొంచెం దూరం వెళ్ళి చూపించాలమ్ము. ఓకే మొత్తానికి ఇక రూమ్ అయితే మంచిగా నీట్గా చదిరి పెట్టిన, వాళ్ళకి ఏం పని లేకుండా మేమే. సో ఇదనమాట. ఇప్పుడు నా అవుట్ఫిట్ చూపిస్తా. అంటే నేను చాలా సింపుల్గా వేసుకున్నా. ఓకే ఎస్ నేను బాగానే ఉన్నా. ఓకే బటర్ మర్చిపోయారు వాళ్ళు, కొంచెం వాళ్ళు తినడానికి కొంచెం నాకు వేయడానికి. నో ప్రాబ్లం. ఇదనమాట నా అవుట్ఫిట్. ఏం లేదు నా అవుట్ఫిట్, జస్ట్ జీన్స్ అండ్ టాప్ అంతే. సో సింపుల్. అయితే ట్విస్ట్ ఏంటిదంటే మేము యూరోప్కి రావడం ఫస్ట్ టైం. అందులో ఇప్పుడు మేము చెక్అవుట్ చేసేసినాం. ఇక్కడ నుండి మేము వెన్నీస్కి వెళ్ళాలనుకుంటున్నాము. ఎట్లా పోవాలి ఏం కథ ఏం సంగతి మాకు తెలియదు అనమాట. అయినా సరే ఏం చేసినామంటే ఇప్పుడు ఆన్లైన్లో ట్రైన్ టికెట్స్ బుక్ చేసుకొని ఒక క్యాబ్ బుక్ చేసుకున్నాం. ఇక్కడ నుండి రైల్వే స్టేషన్కి వెళ్ళాలి, రైల్వే స్టేషన్ నుండి వెన్నీస్కి వెళ్ళాలంట. మళ్ళీ ఈ ప్రయాణం ఎట్లా కొనసాగుతుందో మాకు కూడా తెలియదు, మీరే చూస్తుండండి. ఓకే ఇక క్యాబ్ అయితే వచ్చింది, క్యాబ్లో ఎక్కుతున్నాం. ఇక్కడ నుండి రైల్వే స్టేషన్ పోయిన తర్వాత మా జర్నీ ఎట్లుంటుందో చూపిస్తా చూడండి. కార్లు మాత్రం బుక్ చేయగానే బందోబస్తు కార్లు వస్తున్నాయి. సో మొత్తానికి రైల్వే స్టేషన్కి అయితే వచ్చినాము. కానీ పుణ్యాత్ముడు ఎవరో మన ఇండియన్ అనుకుంటా, మా లగేజ్ అంతా ఓకే ఒక 10 euros తీసుకెళ్తా అని చెప్పిండు. అమ్మ దేవుడే నిజంగా. మనం అసలు ఎట్లా పోతామో ఏందో అని అనుకున్నాం. రైల్వే స్టేషన్ చూపిస్తాను ఇక్కడ మీకు చూడండి ఎంత. మేము అక్కడ నుండి క్యాబ్లో ఇట్లా అని నడుచుకుంటూ వచ్చినాము. ఇంక ఇప్పుడు టైం ఎంత అయింది చూసిరుగా, 11:30 అయింది. 11:45కి మాది ట్రైన్ ఉంది. మళ్ళీ రీచ్ అవుతామా అంటే రీచ్ అవుతామని చెప్పిండు. ఇక చూడాలి ఏమవుతుందో. నా బిడ్డ అయితే పోతుంది నడుచుకుంటా, నేనేమో కుంటుకుంటా పోతున్నా. జస్ట్ ఏంటంటే ఇప్పుడు మీకు ఈ రైల్వే స్టేషన్ చూపిద్దామని చెప్పేసి ఇదంతా తీస్తున్నా. ఇక ఇది చూడండి, ఇది రైల్వే స్టేషన్ అంట. పాపం ఆయననేమో అదేదో ఆ సినిమాలో హ్యారీ పాటర్ సినిమాలో ఉంటుంది చూడు, సేమ్ అట్లనే ఉంది. నడవండి ఇక్కడ నుండి పోవాలి మనము. ఆయన ఉరుకులాడుతూనే ఉన్నాడు. వామ్మో ఇదంతా సినిమా షూటింగ్ భలే ఉంది కదా అసలు. వామ్మో చూసిర్రా ఎట్లుందో. ఇక నేను ఫోటోలు దిగుదామన్నా దిగుతలేను, ఎందుకంటే మళ్ళీ వీడియో రికార్డ్ చేసుడు కాదని చెప్పేసి దింపుతలేను. దిగుదామని అనుకుంటున్నాను కానీ ఏందిరా నీ బాధ. అరే ఆగురా, నేను కుంటుకుంటా ఎట్లా పోవాలా ఆగు. ఇక ఇండ్లకు తీసుకొచ్చిండు, మళ్ళీ ఇక్కడ నుండి ఎక్కడ పోవాలో తెలియదు, ఇండ్లకి ఎందుకు తీసుకొచ్చిండో తెలియదు. వావ్ ఫ్రెష్ కదా. నై కూర్చున్నాయి. ఇక ఓకే ఏందిరా దీనమ్మా, ఇది రైల్వే స్టేషన్ లా ఉందారా. వామ్మో అబ్బా, మన ఇండియాలో కూడా ఇట్లా ఉంటే ఎంత బాగుంటుందో కదా. మనుషులు మారాలి మన ఇండియాలో. ఎస్ కానీ ఎంత బాగుంది చూసి. మొత్తానికి అయితే ఇక్కడికి వచ్చినాము. ఇది రైల్వే స్టేషన్ అంట. ఇంకా చూడండి ఎట్లుందో ఏమో. మొత్తానికి లైఫ్లో కొత్త ఎక్స్పెరిమెంట్లు అయితే మొత్తానికి ఆగమయ్యి ముగ్గురం కలిసి ట్రైన్ అయితే ఎక్కేసినాము. మిలాన్ టు వెన్నీస్. ఇంకా తిరిగి మిలాన్లో మాకు ఇంకా అంతకంటే ఎక్కువ తిరగాల్సిన అవసరం లేదని అనిపించింది. సో కష్టపడి రాజావారు పెద్ద లగేజ్లన్నీ తీసి పెట్టిండు. సో నేను ఒకటి సలహా మీకు ఏమి ఇవ్వాలనుకుంటున్నానంటే, మీరు ఎప్పుడైనా సరే యూరోప్ ట్రిప్కి వస్తే చిన్న లగేజ్ బ్యాగ్స్ తెచ్చుకోవడానికి ట్రై చేయండి. ఎందుకంటే పెద్ద లగేజ్ బ్యాగ్స్ తెచ్చుకున్నప్పుడు ఏమవుతుందంటే, ఒక్క నిమిషం ఆగండి నాకు ఉబ్బరిస్తుంది, ఐ విల్ కంటిన్యూ. ద థింగ్ ఈజ్ ఏంటిదంటే చిన్న లగేజ్లు తీసుకురావడం వల్ల మనము యూరోప్ మొత్తం కూడా ఈ ట్రైన్లనే ఎక్కాల్సి వస్తుంది అనమాట. ఆ ట్రైన్లో ఎక్కేటప్పుడు ఎంత ఇబ్బంది అవుతుందంటే ఆ సూట్ కేసులో మొయ్యలేక. ఇప్పుడు నా రాజావారంటే స్ట్రాంగ్ కొంచెం పెద్దోడు కాబట్టి వాడు నా బాధ్యతలన్నీ తీసుకొని మంచిగా
ఏజ్డ్ పర్సన్స్ వెళ్ళేటట్టు అయితే మాత్రం చిన్న చిన్న లగేజ్ బ్యాగ్స్ క్యారీ చేయండి. ఎందుకంటే మనకి ఇంకా షాపింగ్కి సంబంధించి ఏమేమి షాపింగ్ చేయాలన్నా ఏదైనా సరే మనకి ఇక్కడ దొరికిపోతుంది కాబట్టి ఆ బట్టలు తీసుకుపోయేటప్పుడు కొంచెం లిమిటెడ్ బట్టలు, ఒక 2-3 దొడ్డవి స్వెటర్లు అట్లాంటివి తీసుకొని పోండి. కానీ చిన్న లగేజ్లు తీసుకెళ్ళండి. ఎందుకంటే ఇక్కడ ట్రైన్లలో దిగాలి, ఎక్కాలి కదా. ఒక్కొక్క ట్రైన్లో 3 గంటలన్నర కూర్చోవాలి. అట్లాంటప్పుడు చాలా అంటే చాలా ఇబ్బంది అవుతుంది. సో ఎప్పుడైనా సరే చిన్న చిన్న లగేజ్ బ్యాగ్స్ తీసుకెళ్ళండి. పెద్ద పెద్ద లగేజ్ బ్యాగ్లు అస్సలు తీసుకుపోకండి. మేము తట్టడు తెచ్చుకున్నాం బట్టలు, ఏం పీకనికే మాకు కూడా తెలియదు. అందులో వేసుకునేది లేదు, పీకేది లేదు. ఇప్పుడు లగేజ్ మోసుకొచ్చి లోపల ట్రైన్లో పెట్టాలి అని అంటే యాస్ట వచ్చింది. ఇంకా కొంచెం సేపట్లో వెన్నెస్కి వెళ్ళిపోతాం అనమాట. మేమైతే ఇట్లా కూర్చున్నాం. దగ్గర గంట అయిపోయింది, గంటన్నర అయిపోయింది. ఇంకొక 40 నిమిషాలు పడుతుంది మేము రీచ్ అవ్వడానికి. మాది లాస్ట్ స్టాప్ అంట. మొత్తానికి ఒక 2 గంటలన్నర 3 గంటలు ప్రయాణం చేసి వెన్నీస్లోనైతే దిగేసినాం. మళ్ళీ ఇప్పుడు ఇక్కడ దిగిన తర్వాత ఎక్కడ పోవాలన్న సంగతి తెలియదు. హోటల్స్ అయితే బుక్ చేసుకున్నా నేను ఆన్లైన్లో. ఇంక ఇప్పుడు చూడాలి ఈ ప్రయాణం ఎక్కడికి పోతుందో, ఈ రోజంతా ఏం చేయాలో ప్లాన్ చేస్తా. ఎందుకంటే మనకి గూగుల్ తల్లి ఉంది కాబట్టి మనం ఎక్కడికైనా పోవచ్చు ప్రపంచంలో. ట్రైన్ ఎక్కి దిగనైతే దిగినాం. ఆకలి అవుతుందని చెప్పి పిజ్జాలు ఆర్డర్ పెట్టుకున్నాం. నేను ముందే రికార్డ్ చేయడం మర్చిపోయినాను యాక్చువల్లీ. ఇంత పెద్దగా ఉన్నాయి పిజ్జా స్లైస్లు. ఇంక ఇక్కడ తినేసి రూమ్కి చెక్ ఇన్ అయిపోతాం. ఓ మై గాడ్, అస్సలు ఇది చూడండి. ఇట్లానే రైల్వే స్టేషన్లోకి బయటకు రావడము ఏమన్నుంది కదా వైషు. మస్తు చల్లగా ఉంది. సన్నీ ఉండదురా, మొత్తం చుట్టూ వాటర్ ఉన్న చోట సన్నీ ఎట్లా ఎక్స్పెక్ట్ చేస్తావు. మస్తుంది. ఏ కమాన్, నాకు నచ్చిందో. క్లైమేట్ అయితే అద్రిపోయింది. నాకు తెలిసి ఏమో తెలియదు ఎంత ఉందో టెంపరేచర్. అవ మా బ్యాగులు పోతున్నాయి. నేనేమో కుంటుకుంటా పోయేసరికి ఆ బ్యాగ్ని వాడు ఎక్కడికో తీసుకుపోయేటట్టుండు. కాకపోతే అట్లా జరగదులే. వస్తున్నారా, బ్లాగ్ చేస్తున్నా. ఓకే, ఇక మొత్తానికైతే ఇక్కడ టాక్సీలు అయితే ఉండేయంట. ఈ వాటర్ టాక్సీలనే పోవాలంట. పైసలు అయితే బాగానే మింగుతున్నారు. జస్ట్ ఇక్కడ నుండి అక్కడికి తీసుకుపోవడానికి 70 యూరోలు. ఇక అర్థం చేసుకోండి నేను ఎందుకు మొత్తం తెలుగులో మాట్లాడుతున్నాను. ఈయనకేమో 10 ఇయ్యాలంట. ఇక ఈ టాక్సీలన్నీ కూర్చోబెట్టుకొని మమ్మల్ని ఇప్పుడు లోపలికి తీసుకుపోతారు. ఇదేమో ఓపెన్ టాప్ కూడా లేకపోయే. ఇదైతే ఇట్లా ఉంది క్లైమేట్ అంతా చూడండి. సో ఓకే, మొత్తానికి వాటర్ ట్యాక్సీలో పోతున్నాము. ఇక రోడ్ల మీద ట్యాక్సీలు ఎక్కువైపోయినాయి అని చెప్పేసి ఇంకా వాటర్ లో ట్యాక్సీ స్టార్ట్ అయ్యింది అనమాట. ఇప్పుడు ఇక చూపిస్తాం చూడండి మా ప్రయాణం. ఇక ట్యాక్సీ లోపలనైతే ఇట్లుంది. ఇప్పుడు ట్యాక్సీ లోపల చూపిస్తా చూడండి. ఇట్లుంది మొత్తం. ఆగి తేజ ఒక్క నిమిషం. ఇక చూడండి, ఓ మై గాడ్, చల్లసరి సూపర్ ఉంది వ్యూ. అయితే ఈడ్చుకపోతున్నాయి, కాకపోతే మేమైతే స్వెటర్లకి ఇట్లా వేసుకోలే. ఇక ఈడనైతే ఇళ్ళ పక్కన కూడా మొత్తం నీళ్ళే ఉన్నాయి. మొత్తం ఊరు నిండా నీళ్ళు. ఇక చూడండి, ఇక ట్యాక్సీలే ఉండేయంట. మొత్తం వాటర్ ట్యాక్సీలే. ఎక్కడ పోవాలన్నా ఏడ తిరగాలన్నా సరే ఈ ట్యాక్సీలనే తిరగాలి. చూసిరా, స్విమ్మింగ్ రాకుండా నాలాంటి వాళ్ళకైతే మామూలుగా పడరు కిందకే. ఇక ట్యాక్సీ అయితే బాగానే ఉంది మంచిగా చెప్పాలంటే. ఇక నా బిడ్డ నా కొడుకు ఇక్కడ ఫోటోలు దిగుతుండ్రు. మొత్తం ఇక ఇట్లా ఉందన్నమాట. ఇక పడవలో ప్రయాణం చేసి అక్కడ నుండి సముద్రంలో ఇక రానైతే వచ్చినాము. అమ్మగాడు ముక్కు ఎర్రగా అయింది. చూపియే వైషు, చీమిడి కడుతుందా ఏంది వల్ల. ఇక ఇదే అనమాట మా ట్యాక్సీ. ఇక బాగానే మంచిగానే మాట్లాడుకుంటూ, ఓకే బాయ్, మంచిగానే మాట్లాడుకుంటూ తీసుకొచ్చిండు. అమ్మో, మెల్లగా సైడ్ కొడదాం అనుకుంటున్నాడు నాకు. అయితే ఇక చూడండి పోతున్నాము. ఇక్కడ నుండి ఇక హోటల్ నడుచుకుంటూ పోవాలంట. ఇక మిగతా కథ అంతా నేను రూమ్కి పోయి చెక్ ఇన్ అయిన తర్వాత ఇప్పుడు వెతుక్కోవాలి మా హోటల్ ఏడుందో ఏం పాడు చూడాలి. ఇంక ఇప్పుడు ఒక బ్యాగ్ నాకు ఇవ్వండి, నేను మోసుకొస్తా. నాకేదో చిన్న పిల్లకి ఇచ్చినట్టు ఒక చిన్న బ్యాగ్ ఇచ్చిర్రు. ఇక నా కొడుకు అయితే బాగా తురుముకానే, అంటే జిమ్ బాడీ కదా ఎంతైనా. ఇక వాళ్ళకు ఉన్నంత ఓపిక మనకి ఎందుకుంటుంది చెప్పండి. ఇక మొత్తానికి మేము హోటల్కి అయితే ఇక చెక్ ఇన్ అవుతున్నాం. ఇది మా హోటల్ అనమాట. బుకింగ్ అయితే చేసుకున్నాము నిన్న నైటే. అసలు అర్థం కాలేదు సీరియస్లీ చెప్పాలంటే. రూమ్ ఉంటుందా, ఇస్తారా, ఇవ్వరా, ఏమైనా కిరికిల్లో పెడతారా అని చెప్పేసి అనుకున్నాం. కాకపోతే ఓకే. ఇక గూగుల్లో చూసిన బాగానే ఉన్నాయని అనిపించినాయి రూమ్లు.
ఏది నానా రూము బాగుందా? ఓ లిఫ్టా? మళ్ళీ రూమ్ బాగుందంట ఇంద్రా. ఇక చూడండి రూమ్ నెంబర్ 207 అనుకుంటా యాక్చువల్లీ. ఓకే, సో మొత్తానికి ఇది మా రూమ్. ఏమో గూగుల్లో చూసినాము, 2-3 హోటల్స్ చూస్తే అమ్మగారిని అడిగితే ఇది బాగుందమ్మా అని అన్నది. సో ఇది బుక్ చేసిన. లైట్ ఆన్ చేయి రాజా. ఓకే, వాష్రూమ్ కూడా నాట్ బ్యాడ్. కాకపోతే ఇందులో జెట్ స్ప్రేలు ఉండే. దేవుడా, నువ్వు కడుక్కోవరా మళ్ళీ అట్లాగే. ఇక రూమ్ అయితే బానే ఉంది, నాట్ బ్యాడ్. ఇంకా వ్యూ ఏముంటది, ఏడ చూసినా నీళ్ళు. చూపిస్తాను ఆగండి. అయినా సరే కాఫీ పెట్టుకుని తాగాలి ఇప్పుడు. వావ్, నాట్ బ్యాడ్. రూమ్ వ్యూ బానే ఉంది. ఇక అందరికీ తెలిసిందే కదా, మేము ఇప్పుడు వెన్నీస్లో ఉన్నామని చెప్పేసి. ఇప్పుడు వెన్నీస్లో మేము గండోలా రైడ్ తిరగడానికి అని చెప్పేసి పోతున్నాం. చూడండి రైడ్ ఎట్లుంటుంది, వ్యూ ఎట్లుంటుంది అన్నది ఆల్రెడీ నేను కొంచెం అంతా చూపించిన. కాకపోతే అప్పుడు అంతా ఫాగ్ ఉండే. ఇప్పుడు కొంచెం మేము డే టైంలో బయట పోతున్నాం అనమాట. టెంపరేచర్ అయితే 3 degrees ఉంది. సో మాతో పాటు మీరు కూడా గండోలా రైడ్ చూడండి, ఓకేనా? మేమిప్పుడు గండోలా రైడ్కి పోతున్నాం, చూడండి. ఇప్పుడు చూపిస్తా మీకు. వెన్నీస్ ది సిటీ ఆఫ్ లవ్ అంట. ఎస్, సిటీ ఆఫ్ లవ్. మెల్లిమెల్లిగా నడుస్తున్నాను అనుకోగల, ఎందుకంటే నాకు కొంచెం కాల్ ప్రాబ్లం ఉంది, మీకు తెలిసిందే కదా. ఇప్పుడు నేను ఈ సిటీ మొత్తం చూపిస్తా మీకు, చూడండి. హలో. అయితే అది మేమున్న హోటల్. యాక్చువల్లీ మార్నింగ్ వైషు వెయిట్ చేస్తున్నారు వాళ్ళు మీకోసం. అది మా హోటల్. ఇక ఇక్కడ వీళ్ళందరూ పోతున్నారు కదా, దిస్ ఈస్ కాల్ గండోలా రైడ్. ఇక దీంట్లో అట్లా అని ప్రశాంతంగా ఏకాంతంగా పోవచ్చు అనమాట. ఇది ఓకే, గండోలా సర్వీస్ ఇక్కడే ఉంది కాబట్టి ఇప్పుడు మేము గండోలా రైడ్ పోతున్నాం. నా పిల్లలు అనుకుంటారు, ఈ అమ్మ మేము పిల్లలం అయితే మేము ఎక్సైట్ అవ్వాల్సింది పోయి మా అమ్మ ఎక్సైట్ అవుతుంది అని చెప్పి. నా ఎక్సైట్మెంట్ అంతా ఎందుకు తెలుసా వైషు, మీకు చూపిస్తున్నా అని చెప్పి నా ఎక్సైట్మెంట్. ఇంకా వైషు కొత్త బ్యాగ్ కమాన్ వైషు. ముఖానికి అంత ఎర్రగేమో రుద్దినమైంది, అంత ఎర్రగా కనిపిస్తుందా? అంటే ఫారిన్ కంట్రీకి రాగానే నువ్వు ఫారిన్ లా కనిపిస్తావు వైషు. ఫస్ట్ ఆడు ఎంత తీసుకుంటాడు అడుగు. ఒక్క నిమిషం. హౌ మచ్? ఇప్పుడు మా గండోలా రైడ్ స్టార్ట్ అయ్యింది. కాకపోతే ఈ పడవేమో కిందకి మీదకి పోతుంది. ఓకే, పోతాడు రా. 40 నిమిషాలంట మొత్తం. అయ్యో, నా ముఖం లావైంది. నేను వేరే ఎక్కడికి రా. నేనేమో డస్కి నేనేమో డస్కి. అయ్యో ఏంద్రా బాబు. తేజ, నాకు స్విమ్మింగ్ రాదు తేజ. మీకైనా స్విమ్మింగ్ లోతు లేదు మమ్మీ. లోతు లేకపోయినా బట్టలు పచ్చి కావా చెప్పు. బానే అద్దాలేవది చూడమ్మా, భయం అవుతారు మా. ఇక ఇప్పుడైతే ఒక దాని కిందకించిపోతున్నాం. బాయ్. ఇక చూడండి మొత్తానికి మేము సముద్రం మధ్యలోకి వచ్చేసినాం. అక్కడి నుండి అక్కడనే మా హోటల్. చూడండి లోతు అయితే వామ్మో. ఈ ప్యాడ్లు కూడా ఇంట్లోనే వాడు వేసారు కదా, శానిటైజర్ ప్యాడ్లు అదే కదా. ఇక చూడండి ఇదే మొత్తం, ఇంతకంటే ఇంకేం లేదు వెన్నీస్ అంటే మొత్తం. ఏమంటాము? ఇక మేమేమో నిన్న అదంతా అటు పక్క మొత్తం తిరిగినాం. నెక్స్ట్ పోదాం మొనాకోకి. చూడండి ఒక్క నిమిషం, మా బ్లాగ్ మా హ్యాపీగా స్విమ్మింగ్ చేసి ఆడపోవాలంటే ఏమైతే క్రేజ్ ఉంది. ఇప్పుడు కెమెరాలో అంతా జస్ట్ చేయలే కానీ క్రేజ్ ఉంది చూడడానికి కదమ్మా. ఏదో ఇట్లా డ్రీమ్లో ఉన్నట్టుంది.
ఇక మేము అక్కడి నుండి అట్లా అని చెప్పేసి ఇట్లా వచ్చినాం. ప్లేస్లు మార్చుకుందాం అని అనుకుంటున్నాం కానీ కింద నుండి పటాయిస్తుంది. ఈ పడవ ఇటు అటు డింగ్ డింగ్ మన తిరుగుతూనే ఉంది. అయితే ఇప్పుడు ఏదైతే బిల్డింగ్ ఇక్కడ కనబడుతుందో ఇక్కడ స్పైడర్ మ్యాన్ సినిమా షూటింగ్ అయిందంట. మళ్ళా స్పైడర్ మ్యాన్ సినిమా తేజగాడు చూసిండు, తేజగాడికే తెలవాలా. రీకలెక్ట్ చేసుకోరా తేజ, గుర్తొస్తలేదా? విచ్ పార్ట్ ఆఫ్ స్పైడర్ మ్యాన్? This is Spider-Man Far From Home, the last movie. Oh, Far From Okay, Home. okay. Far From Home. ఓకే ఓకే తెలుసా. ఇక ఇదే బిల్డింగ్ అంట చూడండి. ఓకే అది వెన్నీసే అనుకుంటా. సుశాంత్ సింగ్ రాజ్పుట్ మేబీ. अच्छा सुशांत सिंह का कृति है मोटे అనుష్క శర్మ. Per forza, tutta la vita. Lei che vuole posso dirti pure a 27 anni, poi tu devi andare. Oh, damn. Aspetta, poi loro abbiamo ancora di più tempo. ఓకే మొత్తానికైతే వెన్నిస్ తిరుగుతున్నాం. ఎట్లుంది ఎక్స్పీరియన్స్ తేజ వయసు? క్రేజీ. వీడేందో ఇక్కడ ఏదో గేమ్ ఆడేటట్టు ఉన్నాడు కదా. అమ్మా ఉండాలి మాకు. నేను గెలుతాను. వద్దు తేజ నువ్వేం గెలపకు. సో మొత్తానికైతే ఇట్లుంది ప్లేస్. వద్దు తేజ. గల్లీ గల్లీ ఏ సందులో పోవాలన్నా సరే ఇక నీళ్ళకించే పోవాలి. ఇవన్నీ వాటర్ ట్యాక్సీస్ అంట. పైసలు అయితే మంచిగానే బాగానే తీసుకుంటున్నారు. సో ఇది మ్యాటరు. ఇక అక్కడి నుండి గల్లీలకించి వచ్చేటప్పుడు ఆరన్ల లాగా ఓయ్ ఓయ్ అని చెప్పేసి అనుకుంటున్నారు. మనమేమో ఆరన్లు కొడతాం, వాళ్ళేమో ఓయ్ ఓయ్ అంటున్నారు అనమాట. అది కాకపోతే బాగానే ఉంది. ఓ స్పీడ్ బోట్లు కూడా ఉన్నాయి. స్పీడ్ బోట్లు తీసుకుంటే స్పీడ్ బోట్ స్పీడ్ గా జీ అని పోతుంది. ఏ మమ్మీ ఇక్కడ చూడు లెఫ్ట్ కి. ఇంకా ఇక్కడ వాటర్ కి మంచిగా డిన్నర్ డేట్లు కూడా చేసుకోవచ్చు. అందుకే చాలా మంది కపుల్స్ వస్తారు. కాకపోతే ఇంకా మేమైతే ఫ్యామిలీ వచ్చాం. ఎందుకంటే ఇక రేపు వయసు పెళ్ళయిన తర్వాత వస్తుంది కపుల్స్ లాగా. ఇప్పుడు కాదు, అదే మొత్తం సెట్ అయిన తర్వాత. ఓకే బాగుంది. ఇక్కడికి మీ ఇద్దరిని ఫోటో. ఇంకా అక్క తమ్ముడు ఇద్దరు కలిసి రైడ్కి వెళ్తున్నారు. మంచిగా చూడండి ఎంత బాగుందో కదా వయసు. ఇట్లాంటి ప్లేస్లో ఎంతసేపు అయినా తిరగచ్చు మనం. మనకు అసలు అలసట బోర్ అనేది రాదు. పీస్ఫుల్గా ఉంది, ప్రశాంతంగా. ఏడవైనా చూసిన గల్లీలానే అనిపిస్తున్నాయి కానీ బాగానే ఉన్నాయి. చూసినా కొద్ది చూడబుద్ది అవుతుంది. ఇంకేమైనా కొత్తది ఉంటుందా ఏంది ముందలంగా అని చెప్పేసి. చాలా సరే ఓకే. ఇదంటే ఎవరితో ప్రైవేట్ హౌస్ అంట. జారకమో పాస్కపో ఏదైతే చెప్తున్నాడు. ఇక చూడండి ప్రైవేట్ హౌస్ అంట. And the white palace in front of you, where you see two flags, European flags. Is the School of Music of Antonio Vivaldi. Okay, అది స్కూల్ ఆఫ్ మ్యూజిక్ అంట చూడండి. First to become the School of Music was the private home of the Grimani family, the richest family in Rome. Okay, సో ఇందులో రిచెస్ట్ ఫ్యామిలీ ఉండేదంట అప్పట్లో. The family of the Doge, the king. ఓకే, కింగ్ది ఫ్యామిలీ ఇక్కడే ఉండేదంట. ఇక మొత్తం ఇల్లులు మొత్తం నీళ్ళనే ఉన్నాయి. ఇంకేం చేయడానికి ఎక్కడ పోవడానికి లేదు. పోతే ఇంక ఈ పడవలనే పోవాలా. రోడ్లు ఉన్నాయి కానీ మాల్ రోడ్ లాగా నార్మల్గా గల్లీలలో నడవడానికి ఉన్నాయి. ఇంకా లాంగ్ ఎక్కడికైనా పోవాలంటే మాత్రం ఇంక ఇట్లాగే పోవాలి. ఇక మా 40 నిమిషాల రైడ్ అయితే అయిన తర్వాత ఇక అమ్మగాడు రాజవారు ఇద్దరు కలిసి దిగుతున్నారు. మెల్లిగా బంగారం. బాగానే దిగినా నువ్వు, ధైర్యవంతురాలివి. ఇంక ఇప్పుడు రాజవారు అది తీసుకో అమ్మ, జాకెట్ తీసుకో. ఏడు తోపు. ఎంతైనా తేజు పెద్ద కాబట్టి వెంటనే దిగేస్తాడు, ప్రాబ్లం ఏం లేదు. థ్యాంక్ యూ సో మచ్. యా, ఇక ఆ గండోలా రైడ్ అయిపోయింది. అక్కడ నుండి ఇట్లా అని మెల్లిగా మేము ఏమైనా ఫుడ్ తిందామని చెప్పేసి పోతున్నాం. ఇక్కడ ఏదో షాపింగ్ అనిపించినట్టుగా అనిపించింది కానీ మాకు నచ్చలేదు. అదే రైట్ సైడ్ లో అని చెప్పినా కదా బంగారం. ఇక నిన్న ఇవన్నీ చూసుకుంటూ పోయినాము. ఇక ముందర అక్కడ కూర్చొని వీళ్ళు ఏదో పెస్తో తింటారంట. ఏవో గాగుల్స్ పైన డిస్కౌంట్ అని చెప్తున్నారు. పోదామా లోపలికి అని చూస్తున్నా కానీ ఇప్పుడు నా పిల్లలు నన్ను తిడతారు. ఇక ఈ గల్లీలో అయితే జస్ట్ మీకోసమనే రికార్డ్ చేస్తున్నా. చూడండి, జెన్యూన్ లెదర్ అంట. యాక్చువల్లీ ఇటలీ ఈజ్ ఫేమస్ ఫర్ దిస్ ఆల్ థింగ్స్ కదా, షాపింగ్, ఒక పెద్ద ఫ్యాషన్ హబ్. ఇంక ఇప్పుడు ఇక్కడికైతే పోతున్నాము తిందామని చెప్పేసి. నిన్న ఇక్కడనే కూర్చొని డిన్నర్ చేసినాము. ఇంక ఇందులో ఫుడ్ బాగుందని చెప్పేసి మళ్ళీ ఇక్కడికి వచ్చినాం అనమాట. ఇంక ఇవన్నీ గల్లీలు, ఇంకా ఆల్మోస్ట్ మొత్తం ఇట్లనే ఉంటాయి. నీళ్ళు లేకపోతే బుడ్డ గల్లీలు.
అయితే ఫుడ్ తినడానికి వచ్చినాం. పిజ్జా పెస్టో ఆర్డర్ పెట్టుకున్నాం, తిన్నాము. తినేటప్పుడు నేను వీడియో తీయలే, మర్చిపోయినాను అనమాట. అందుకనే బిల్లు కట్టేసి వెళ్ళిపోతున్నాం. ఇప్పుడు తేజ్ గాడు వస్తుంటే ఆయన ఒక కాంప్లిమెంట్ ఇచ్చిండు. తేజ్ గాడు ఫుల్ సూపర్ హీరోలా ఉన్నాడంట. కమాన్ తేజ్, ఎంతరా 10,000 ఆరో ప్లస్ 21,000. ఓకే వావ్, మళ్ళీ ఇక్కడ నుండే వెళ్ళిపోతున్నాం. ఏడ చూసినా ఈ గండోలాలే ఉన్నాయి. ఇక మేము తిన్నాము. ఇప్పుడు మేము టాక్సీ మాట్లాడుకోవడానికి అని చెప్పేసి మళ్ళీ నీళ్ళ టాక్సీ మాట్లాడుకుందాం అని చెప్పేసి వచ్చినాం. లగేజ్ బ్యాగ్స్ అన్ని వాళ్ళు ఇక్కడ నుండి ఇట్లా తీసుకుంటున్నారు. ఇప్పుడు ఇక్కడ నుండి మేము జంప్ చేసి ఇక ఈ పడవెక్కేసి ఇక పోవాలి మేము ఏడికి, రైల్వే స్టేషన్ కి. ఇక్కడ నుండి నెక్స్ట్ ఎక్కడ పోతున్నాం అన్నది చూపిస్తా చూడండి. జస్ట్ ఇప్పుడే స్పాట్ లో డిసైడ్ చేసుకున్నాం ఎక్కడ పోవాలని చెప్పి. మేము మనకు భయం వేస్తుందిరా. నాకు కూడా. మెల్లిగా అమ్ములు. ఏందమ్ము ఏందమ్ము ఏందమ్ము, నేను 100% వస్తాను. ఎందుకమ్ము ఎందుకమ్ము నేను చెప్పా, నువ్వు మళ్ళీ వస్తావా? ఇక చూడండి ఇవన్నీ మొత్తం ఇక ఇదే, ఇక ఏం లేదు. ఆల్మోస్ట్ ఎంత చూపించాలో అంత చూపించేసినా, ఎంత తిరగాలో అంత తిరిగేసినాం మంచిగా. ఇప్పుడు కనీసం ఇక్కడ మళ్ళీ చూసిర్రా ఎంత బాగుంది. కాకపోతే ఒక్క రోజు కంటే ఎక్కువ ఎంజాయ్ చేయలేము. ఫ్యామిలీ తోటి కాదు, ఫ్రెండ్స్ తో కపుల్స్ తో రావాలి. కాకపోతే ఇంకా నాకు ఇక మా ఫ్రెండ్స్ ఏమో ఇక ఎంతైనా నాకు నా పిల్లలతో వస్తేనే ఆ సంతోషం వేర్లే. అమ్మా మాకు కూడా నాకు మా అమ్మతో వస్తే మంచి ఇంకా హ్యాపీ ఉంటుంది. నీకు పడతాయి కదా మన ఇద్దరం పోదాం నాన్న. అవును, నాకైతే అంతే. అమ్మ కొన్ని ప్లేసెస్ ఫ్రెండ్స్ తో వెళ్ళాలి, ఫ్యామిలీతో వెళ్ళాలి. నాకేంటి తెలుసా, ఫస్ట్ మీతో వచ్చింది అనుకో, తర్వాత నేను మిమ్మల్ని కదా తేజ. ఇప్పుడు నేను నా ఫ్రెండ్స్ తో వచ్చింది అనుకో, అబ్బా ఇంత మంచిగా ఉంది, బ్యూటిఫుల్ ప్లేస్, నా పిల్లలు ఉంటే బాగుండేది అని మిస్ అవుతా. ఏ ఆబ్బే నేను మాట్లాడుతున్నా. ఇప్పుడు నువ్వు ఏదో క్లబ్ కి ఏదో పబ్ కి పోయి నిన్న పోయిన బ్రాస్ అవన్నీ ఉన్నాయి. అవును, అవి మాతో వస్తే ఎంజాయ్ చేసినావు, కానీ అదే మీ ఫ్రెండ్స్ తోటి వస్తే ఇంకా ఎక్కువ ఎంజాయ్ చేస్తా. కానీ ఓకే, మీకు కూడా అన్ని చూపియాలని తేజ్ గారు మురిసిపోతున్నాడు బ్రాల్ అనగానే. ఏదో ఇన్సైడర్ జోక్ వచ్చింది. ఓకే, ఇక మీరైతే చూస్తుండండి. ఇవన్నీ ఇక్కడ అంతా నడిచినాం మమ్మీ, మొత్తమా ఇదంతా నడిచినాం మేము నిన్న రాత్రి. వాళ్ళు వచ్చిందే ఎక్స్ప్లోర్ చేయని కదా రాజా. నువ్వు చాలా నాటకాలు బాగా. సో బేసికలీ మాది ఈ రోజు నుండి నో ఫోన్ డే అనమాట. అమ్మో పాపం ఎంత కష్టపడుతుందో బిడ్డ. పాటలే వద్దని చెప్పేది. ఏమున్నా సరే ఈ రోజు నుండి మేము ముగ్గురం మాట్లాడుకుంటూనే ఉండాలి, అంతే, ఇంకేం లేదు. ఫోన్లో అయితే వాడేది లేదు. బ్లాగ్ అయితే తీస్తుంటా. సో ఇది చూడండి, రైల్వే స్టేషన్కి వచ్చేసినాం. ఇంకా ఇక్కడ నుండి ఇప్పుడు మోసుకురావాలా. ఎవరికైనా చెప్తే బాగుండు, ఎవరైనా మోసుకొస్తే. పాపం పిల్లలే బాగా. నా కొడుకు అయితే మామూలుగా కష్టపడతలేడమ్మా, కష్టపోతూ. అయితే అక్కడ చూడండి, మనది 1426 ప్లాట్ఫామ్ నెంబర్ ఇంకా ఇయ్యలేరు. సో మనము ఈ ట్రైన్ కోసం వెయిట్ చేయాలి. ఈ గ్యాప్లో మనం లోపల అక్కడ ఆల్రెడీ నా పిల్లలు పోయిర్రు. ఈ గ్యాప్లో అక్కడ కూర్చొని వేడివేడిగా కాఫీ ఏదో తాగుతాం. ఎందుకంటే చాలా చల్లగా ఉంది. ఇట్లా చేతులు అయితే ఈడ్చుకపోతున్నాయి. ఆల్రెడీ లోపల వీకిర్రు చూసిర్రా, కొంచెం కొంటనే ఉంది ఏదో. ఎక్కడికి వెళ్ళట్లే. ఇక మొత్తానికి మేము చాలా దూరం నుండి నడుచుకుంటూ 7కి వచ్చినాము. వచ్చేసి లగేజ్లు అయితే ఇక ఇక్కడ ఇట్లా డంప్ చేసేసుకోవాలి మనము. చెక్ ఇన్ లో అవి ఇవి ఏమి ఉండవు. ఇక కిందనే పెట్టేసి నానా, లేకపోతే పండ పెట్టేస్తే అయిపోతుంది కదా. లగేజ్ ఇట్లా పెట్టుకోవాలి. ఇక మేము ఇందులో కూర్చొని ఫ్లోరెన్స్కి పోతున్నాం. ఇప్పుడు ఫ్లోరెన్సేనా? ఫ్లోరెన్స్కే పోతున్నాం. ఫ్లోరెన్సో ఇక ఇది లోపల పెట్టేసి చిన్న బ్యాగ్లు కదా నాన్న, పైన పెట్టేద్దాం చిన్న బ్యాగ్స్. మళ్ళీ వాళ్ళు వచ్చిన తర్వాత తీయమంటారు. ఓకే, అయితే ఇక మొత్తానికైతే ఇక్కడ కూర్చున్నాము. స్టార్ట్ అవుతుంది మాది ట్రైన్ వెనీజియా ఎస్ లూసియా నుండి. ఇక బాయ్ బాయ్ వెనీస్. మొత్తం నీళ్ళే నీళ్ళు. ఇప్పుడు ఈయన దగ్గర సీట్ రిజర్వేషన్ చేయించేసుకుంటే మన సీట్లు మనకు ఫిక్స్ అయిపోతాయి. ఇక మేము ట్రైన్ అయితే ఎక్కేసినాం, మంచిగా సెటిల్ డౌన్ అయినాం. సీట్లు కూడా రిజర్వేషన్ చేయించుకున్నాం, ముగ్గురం కలిసి ఒకటే చోట. ఇంకా ప్రయాణం కొనసాగిస్తున్నాం. చూడండి ఇక ఇంకా ఇప్పుడు మా స్టాప్ అయితే వచ్చేసింది.
చూడండి 16:45కి మాది స్టాప్ వచ్చేస్తుంది. ఇక మేము మా లగేజ్లన్నీ తీసేసుకొని రెడీగా ఉందామని చెప్పేసి ఫిక్స్ అవుతున్నాం. ఇంకా ఉంది టైం యాక్చువల్లీ 4:33, ఇంకా జస్ట్ 7 minutes అంతే. ఓకే చలో, మొత్తానికి ట్రైన్ అయితే దిగేసినాం. ఇంకా లగేజ్లు పట్టుకొని ఇంకా అమ్ము బంగారం రాజావారి ఇద్దరు కలిసిపోతున్నారు పాపం పిల్లలు. ఇంక ఇక్కడ నుంచి రూమ్కి వెళ్ళాలా. ఓకే, వెల్కమ్ టు ఫ్లోరెన్స్. వచ్చేసినాం మొత్తానికి మేము. చూడండి రైల్వే స్టేషన్ అంట ఎట్లుందో, మామూలుగా లేదు కదా, బాగుంది. అమ్మగాడు పోయేదో బొమ్మలు చూస్తూనే ఉన్నాడు. ఏం చూస్తున్నావే దొంగదానా? డైనోసార్ కనిపించిందా? ఇక అట్లా అని రైల్వే స్టేషన్లోకి నుంచి బయటకు వచ్చినాం. రాగానే లగేజ్ బ్యాగ్లు అయితే ఇక్కడ పెట్టుకున్నాం. ఇక చూడండి బయటనే ఎట్లుందో. ఎక్కడ ఏ కంట్రీ కూడా తగ్గట్లేదు దీనమ్మ, ఒక్కదానికి మించి ఇంకొకటి ఉంది. చూసిర్రా? ఇంక ఏట్లేం పోలేదు మేము. జస్ట్ రైల్వే స్టేషన్లకి నుంచి బయటకు రావడమే. ఇక ఇది చూడండి మొత్తం వేరే లెవెల్ ఉంది. అయితే ఇప్పుడు నేను వైషు తేజు మేము ఇట్లా లగేజ్ తీసుకొని వస్తూ ఉంటే ఈ ఫోటోలు అంటాయి ఏవో €3కి. ఇక మేము ముగ్గురం కలిసి ఫొటోస్ దిగుతాం ఇప్పుడు. ఇక చలో, మొత్తానికి మాకు లైఫ్ టైం మెమరీగా మేము ఫోటో దిగినాం. 1962 అని వచ్చింది, కాకపోతే 25/1/2025 వచ్చింది. ఓకే, హ్యాపీ అమ్ము నువ్వు. ఇక ఫైనల్లీ మేము మా డెస్టినేషన్కి అయితే వచ్చేసినాం. ఇక్కడ ఏదో రూమ్ అయితే బుక్ చేసినాము మేఘ్నా. సో మొత్తానికి ఇదనమాట హోటల్. చూడాలి ఇంకా రూమ్లు ఎట్లుంటాయో. ఇక చూడండి మా హోటల్ రూఫ్ అయితే మామూలుగా లేదు, బాగుంది. యాక్చువల్లీ హోటల్ కూడా బాగానే ఉంది, కాకపోతే మీకు రోడ్ సైడ్ వ్యూ చూపిస్తాను చూడండి. చూసిర్రా? ఓకే, నాకైతే నచ్చింది, బాగానే ఉంది. నాకు ఇది బాగుంది అన్నిటికంటే. అయితే మేము ఇంకా డిన్నర్ చేద్దాము అని చెప్పేసి హోటల్ నుండి బయలుదేరి గూగుల్లో చూసాం అనమాట ఏవైనా ఇండియన్ రెస్టారెంట్స్ ఉన్నాయా అని చెప్పేసి. అయితే ఇండియన్ రెస్టారెంట్ ఒకటి కనిపించింది. ఇప్పుడే వచ్చినాము. ఫుడ్ ఆర్డర్ పెట్టుకొని ఏం తింటామో చూపిస్తా చూడండి. ఇక్కడ నాకు తెలిసి చాలా మంది ఆ స్ట్రీట్ కూడా మంచి హ్యాపెనింగ్ ఉంది, చూపిస్తా చూడండి. ఇది ఆల్నూర్ కుకీనా ఇండియానా అంట, అథెంటిక్ ఇండియన్ ఫుడ్. ఈ స్ట్రీట్ మొత్తం చూడండి ఇట్లుంది, మంచి హ్యాపెనింగ్ ఉంది మొత్తం. అక్కడ నుండి అట్లా అని వచ్చినాం మేము నడుచుకుంటూ ఈ గల్లీ. ఇక చూడండి గల్లీ మొత్తం మంచిగా ఉంది, రోడ్ సైడ్ హ్యాపెనింగ్. మొత్తానికి చికెన్ బిర్యానీ ఆర్డర్ పెట్టుకుంటే గంట అవుతుంది ఆర్డర్ పెట్టి. ఇప్పుడు తెచ్చిచ్చారు మమ్మీ, నాకు వద్దు తేజ. ఇక ఫ్రైడ్ రైస్ కూడా పెట్టుకున్నాం, గార్లిక్ నాన్ పెట్టుకున్నాం. వచ్చింది ఫుడ్ తింటున్నాం ఇప్పుడు. చలో, ఇక ఈరోజు ఫుడ్ తిన్నాము, బయటకు వెళ్ళి ఫుల్ నడుచుకుంటూ వచ్చినాము. చాలా దూరం నడిచి ఇంక ఇప్పుడు మేము మా హోటల్కి వెళ్ళిపోతున్నాము. ఇప్పటికైతే తకాయించిపోయినాం. ఇంకా ఈ వ్లాగ్ నేను రేపు మార్నింగ్కి కంటిన్యూ చేస్తా. కీప్ వాచింగ్.